అందరికీ నమస్కారం. స్వాగతం డాక్ టాక్స్ ఛానల్‌లోకి. ఈరోజు మనం చర్చించబోయే ముఖ్యమైన అంశం పోస్ట్‌మ్యాన్ మరియు మెయిల్ గార్డ్ క్యాడరీస్ కోసం క్యాడరియర్ రీస్ట్రక్చరింగ్. 12 ఆగస్ట్ 2025 పోస్టల్ విభాగం ఒక అధికారిక ఆర్డర్ జారీ చేసింది. ఇందులో పోస్ట్‌మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ ఉద్యోగుల భవిష్యత్తు మీద కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కమిటీ వివరాలు: ఈ ఆర్డర్ ప్రకారం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సభ్యులు 8 శ్రీ నిర్మల్ సింగ్ DDG VP చైర్మన్, 2 శ్రీ ప్రతీక్ DPS HQs JNK Circle మెంబర్, 3 శ్రీ రవి పావా డైరెక్టర్ GDS మెంబర్, 4 మిస్ ప్రభా శర్మ ADG PEI మెంబర్ అండ్ కన్వీనర్. ఈ కమిటీ పోస్ట్‌మ్యాన్ మరియు మెయిల్ గార్డ్ క్యాడరీ రీస్ట్రక్చరింగ్ పై సంపూర్ణంగా పరిశీలన జరిపి నివేదిక ఇస్తుంది. కమిటీ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. ఇప్పుడు కమిటీ పని ఏమిటో చూద్దాం. మొదటగా పోస్ట్‌మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ క్యాడరీస్లో కొత్త గ్రేడ్స్, డెసిగ్నేషన్స్, ప్రమోషన్ క్రైటీరియా మరియు డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ను సూచించాలి. రెండవది DOPT డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మరిన్ని రికమెండేషన్స్ ఇవ్వాలి. మూడోది అవసరమైతే ఇతర సంబంధిత విషయాలపై కూడా నివేదిక ఇవ్వాలి. అంటే భవిష్యత్తులో పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ ఉద్యోగుల ఉద్యోగ భద్రత, ప్రమోషన్లు, వేతన శ్రేణులు ఈ కమిటీ సిఫార్సుల మీద ఆధారపడతాయి. కమిటీ చైర్పర్సన్కి అవసరమైతే ఇతర అధికారులను కూడా చేర్చుకునే హక్కు ఉంది. సమావేశాలు, ఫీల్డ్ విజిట్స్ కోసం అయ్యే TA అండ్ DA ఖర్చు ఆయా అధికారుల కార్యాలయమే భరిస్తుంది. ముఖ్యంగా ఈ కమిటీ తమ నివేదికను సెప్టెంబర్ 12, 2025 లోపు సమర్పించాలి. అందువల్ల పోస్ట్‌మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ క్యాడరీ ఉద్యోగులందరికీ ఇది ఒక ప్రతిష్టాత్మక అవకాశం. కొత్త గ్రేడ్స్, ప్రమోషన్స్, డ్యూటీస్ మరియు స్ట్రక్చర్పై పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇక ముందు ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువ. ఈ విషయంపై మీ అభిప్రాయాలేంటి? పోస్ట్‌మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ కార్డ్స్‌కు ఎలాంటి మార్పులు రావాలి అని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్స్‌లో తప్పకుండా పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా డాక్ టాక్స్ ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేయండి.